స్టూడెంట్స్, వెల్కమ్ టు పవర్ స్టాటిస్టిక్స్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పటివరకు మన క్లాసెస్లో ఇచ్చిన ఒక ముడి దత్తాంశాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు, వ్యక్తిగత శ్రేణిలో ఎలా రాయాలి, అలాగే విచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం కింద ఎలా తయారు చేయాలి, అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం కింద ఎలా తయారు చేయాలి. విచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం అంటే ఖచ్చితంగా లెక్కించదగ విలువలు అంటే కనుక దాన్ని విచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం పూర్ణాంకాల్లో రాస్తాం. ఎక్స్ వాల్యూ ఉంటుంది, పక్కన పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంతేగాని తరగతుల్లో ఉండదు. అదే తరగతుల్లో కనుక ఉంటే అంటే ఏదైనా విలువని ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా ఎంతే విలువ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని తీసుకున్నాం అనుకోండి, ఒక విద్యార్థులు ఎంతమంది ఉన్నారో క్లాసులో అనేది తీసుకుంటే కనుక ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దాన్ని ఒక తరగతి అంతరంలో చెప్పాల్సిన అవసరం లేదు, ఒక ఇంటర్వల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఒక తరగతిలో మాత్రమే చెప్పగలుగుతాము. వీటి మధ్య ఒక విలువల మధ్య మాత్రమే ఉంటుంది అని చెప్పే వీలుగా ఉంటే కనుక, చెప్పడానికి వీలుగా ఉంటే కనుక దానిని మనం అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం అంటాం. అంటే ఒక ముడి దత్తాంశాన్ని తరగతుల రూపంలో రాసుకుంటే కనుక ఆ పౌనఃపున్య విభాజనాన్ని అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం అంటాం. మరి ఈ తరగతులు అనేవి ఎన్ని రకాల తరగతులు ఉన్నాయి? ఈ అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనాలు మనం ఎన్ని రకాల తరగతులుగా విభజించవచ్చు? అంటే మనం తరగతుల్లో రాస్తాము డేటాని అని చెప్పుకుంటున్నాం కదా. ఈ తరగతులు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూసుకుంటే కనుక చాలా 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 ఇంపార్టెంట్. మనకి రాబోయే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, ఏదైనా ఒక ఖచ్చితంగా కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలనుకున్నా సరే, స్టాటిస్టిక్స్లో చాలా చాలా బేసిక్ అంటే ఫండమెంటల్ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుందా లేదా అనేది తర్వాత చూద్దాం. మీకు స్టాటిస్టిక్స్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అర్థం కావాలి అంటే కనుక ఈ తరగతుల యొక్క రకాలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా గుర్తించాలి అనేది మీకు తెలియాలి. మీకు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత అక్కడెక్కడ మధ్యలో నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇదివరకు 2018లో జరిగిన క్వశ్చన్ పేపర్లో అడిగిన ప్రశ్నలు కానీ, లేకపోతే ఏపీపీఎస్సీలో అడిగిన ప్రశ్నలు కానీ నేను మీకు చెప్తున్నాను. ఇది కాకుండా చివరిగా ప్రతి చాప్టర్ చివరన మీకు మనకి ఫండమెంటల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంది, ఇంట్రడక్షన్ టు ద స్టాటిస్టిక్స్, సాంఘిక శాస్త్రం యొక్క ఉపోద్ఘాతము మొదటి యూనిట్ అదే. మనకి ఈ ఉపోద్ఘాతాలకు సంబంధించి, ఈ ఫండమెంటల్స్ సంబంధించి మొదటి యూనిట్కి సంబంధించి ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, 2 సర్వీస్ కమిషన్లను అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ప్రశ్నాపత్రాల్లో మనకి ఏ ఏ క్వశ్చన్స్ ఇచ్చారు అనేది ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను క్వశ్చన్ పేపర్ వెంటనే తీసుకుని ఇలా ఇచ్చారు క్వశ్చన్ అని చెప్తాను. ఇది కాకుండా ప్రతి చాప్టర్కి చివరిలో ఖచ్చితంగా ఆ చాప్టర్కి సంబంధించి నాకు 2006 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్స్ 2006 నుంచి 2022 వరకు కూడా ఏ ప్రశ్నలు ఉన్నాయో మనకి ప్రతి చాప్టర్ వైజ్ నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి చాప్టర్లోనూ చివరి వీడియో అదే అవుతుంది. ఇదివరకు అడిగిన ప్రశ్నాపత్రాల్లో మనకి ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇదివరకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాం. ఓకే, సో ఇప్పుడు అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం అంటే తరగతుల కింద విభజిస్తాం. ఆ తరగతులు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ ముఖ్యంగా ముందు మనం నేర్చుకోవాల్సింది 3 రకాల తరగతుల గురించి నేర్చుకోవాలి. తరగతులు ఎన్ని రకాలంటే 3 రకాలు ముఖ్యంగా. ఇంకా చిన్న చిన్న విభజనాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న డిఫరెంట్ టైప్స్ చాలా ఉన్నాయి. అవి కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ముఖ్యంగా చెప్పాలనుకుంటే కనుక 3 రకాల తరగతులు ఉంటాయి. అవి ఏంటంటే మొదటిది విలీన రూప తరగతులు, లేదా సింపుల్గా విలీన తరగతులు అని కూడా చెప్పచ్చు. రెండోది మినహాయింపు తరగతులు, మినహాయింపు తరగతులు. మూడోది వచ్చేసరికి వివృతాంత తరగతులు, వివృతాంత తరగతులు. విలీన రూపం అంటే ఏంటి? ఇంక్లూజివ్.
మినహాయింపు అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్. వివృతాంత తరగతులు అంటే ఏంటి? ఓపెన్ ఎండ్. సరే, ఎందుకు ఇంగ్లీష్లో చెప్తున్నారు? అవసరం ఉంది. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ చెప్తాను. ఎందుకంటే ఇదివరకు అడిగిన ప్రశ్నలు నేను క్షుణ్ణంగా చదివాను కాబట్టి ఎలా అడుగుతున్నారు ఎగ్జామినేషన్స్లో అనేది నాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ పదానికి, ఈ తెలుగు పదానికి ఇంగ్లీష్ పదం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనిపించిన చోటల్లా మీకు కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది నేను రాస్తూ ఉంటాను. మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నాను వీడియోల్లో, ఇంగ్లీషు ట్రాన్స్లేషనే ఫైనల్ ఏ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్కైనా. కాబట్టి నేర్చుకునే సబ్జెక్ట్ అంతా తెలుగులోనే నేర్చుకుందాము. కానీ ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మాత్రం కంపల్సరీగా, అన్నీ నేను చెప్పడం లేదు, కొన్ని కొన్ని చోట్ల ఓపెన్ ఎండ్ అని ఇచ్చేస్తాడు వాడు. వివృతాంత తరగతులను ఇవ్వకుండా ఓపెన్ ఎండ్ అంటాడు. మనకు అప్పుడు అది అర్థం కావాలి. ఓపెన్ ఎండ్ క్లాసెస్ అంటే వివృతాంత తరగతులు అని తెలియాలి. అయితే ఎక్స్క్లూజివ్ అని ఇవ్వచ్చు, ఇంక్లూజివ్ అని కూడా తెలుగులో రాయొచ్చు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా కంపల్సరీగా కొన్ని కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఏమంటారో కూడా నేర్చుకోండి. సో విలీన రూప తరగతులు, మినహాయింపు తరగతులు, వివృతాంత తరగతులు అంటే ఏంటి? ఇది నేను ఒక ఉదాహరణ తీసుకుని, తరగతుల యొక్క ఉదాహరణ తీసుకుని, దేన్ని విలీన రూపం అంటారు, దేన్ని మినహాయింపు తరగతులు అంటారు, దేన్ని ఇంక్లూజివ్, దేన్ని ఎక్స్క్లూజివ్ అంటారు అనేది డీటెయిల్డ్గా 1 by 1 ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఒక తరగతి పౌనఃపున్యం తీసుకుంటున్నాను. ఇక్కడ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50 ఇలా తీసుకున్నాం. వీటి యొక్క పౌనఃపున్యంగా వచ్చేసరికి ఇవి కూడా ర్యాండమ్గా తీసుకుంటున్నాను, ఉజ్జాయింపుగా 7, 13, 20, 11, 9 ఇలా తీసుకున్నాను. ఇది ఒక అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం. ఇది ఒక తరగతి, ఇది ఒక టైప్ ఆఫ్. నెక్స్ట్ రెండవ టైప్ ఆఫ్ ఏంటంటే మళ్ళీ ఒక తరగతి పౌనఃపున్యం తీసుకుంటున్నాను. పౌనఃపున్యాన్ని మనం ఎఫ్తో సూచిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అనగానే పౌనఃపున్యం, ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ లెటర్ అనమాట పౌనఃపున్యం. ఓకే, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీస్ తీసుకుందాం. 8, 25, 37, 19, సమ్ 5 ఇలా తీసుకుందాం. పౌనఃపున్యాల గురించి మనం తర్వాత నేర్చుకుందాం. అసలు పౌనఃపున్యం అంటే ఏంటి, మళ్ళీ పౌనఃపున్యంలో రకరకాల పదాలు ఏమున్నాయి అవి కూడా నేర్చుకోవాలి. పౌనఃపున్య విభాజనం ఎలా తయారు చేస్తాము, ఘన చిహ్నాలు అంటాం, టాలీ మార్క్స్. ఆ ఘన చిహ్నాలు ఉపయోగించి పౌనఃపున్య విభాజనాన్ని ఎలా తయారు చేయాలి ఇవి కూడా నేర్చుకోవాలి. ముందు మనం బేసిక్గా తరగతుల యొక్క రకాలు ఎన్ని ఉన్నాయి, ముఖ్యంగా అందులో విలీన రూప, మినహాయింపు తరగతులకి మధ్యనున్న తేడా ఏంటనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 రకాల పౌనఃపున్య విభాజనాలు ఇచ్చాను నేను. 2 అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనానికి ఉదాహరణ కింద చెప్పచ్చు. అయితే ఇందులో ఏది మినహాయింపు, ఏది విలీన రూపము అనేది కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియాలి. ఈ రెండింటిలోనూ మీరు కామన్గా చూస్తే కనుక ఇక్కడ చూస్తే 1 to 10 ఉంది, ఇక్కడ 0 to 10 ఉంది, ఇక్కడ 11 to 20 ఉంది, 10 to 20 ఉంది. మీరు చూసుకుంటే కనుక ప్రతి తరగతి కూడా, ఇక్కడ ఎన్ని తరగతులు తీసుకున్నాను నేను, 5 తరగతులు తీసుకున్నాను. ఇక్కడ కూడా 5 తరగతులు తీసుకున్నాను. ప్రతి గ్రూప్ని ఒక తరగతి అంటారు. అంటే మనం ఏదైతే ముడి దత్తాంశం ఉంటుందో దీన్ని తరగతుల రూపంలోకి మార్చేసుకున్నాం. ఒక్కొక్క తరగతిని మనకి చూసుకుంటే కనుక ఇక్కడ పరిమితులు అనేవి ఉన్నాయి. పరిమితులు అనొచ్చు, లేకపోతే అవధులు అనొచ్చు. అంటే అత్యధిక విలువ, అత్యల్ప విలువ, మ్యాక్సిమం విలువ, మినిమం విలువ అనేవి 2 ఉంటాయి ప్రతి తరగతిలోనూ. ఈ అత్యధిక విలువలను చూసుకుంటే కనుక వాటిని పరిమితి అంటారు. వీటిని ఏమంటారంటే జనరల్గా మనకి హద్దు అని కూడా వాడుతూ ఉంటారు. కానీ అవధికి హద్దుకి ఉన్న డిఫరెన్స్ కూడా ఉంది. స్టాటిస్టిక్స్లో ఎప్పుడు పడితే అప్పుడు మనం అవధులని లేదా పరిమితులు అనొచ్చు, లేదా హద్దులు అనేది ఎప్పుడు వాడాలి. సో పరిమితికి
లేదా అవధి రెండు ఒకటే, హద్దు అనేది డిఫరెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకే, తరగతి పరిమితులు వేరు, తరగతి యొక్క హద్దులు వేరు. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటే, ఇక్కడ ప్రతి తరగతిలోనూ దిగువ పరిమితి, ఎగువ పరిమితి అనేది ఉంది. ఇక్కడ దిగువ పరిమితి ఎంత అంటే 1, ఎగువ పరిమితి ఎంత అంటే 10. అలాగే రెండో తరగతి చూసుకుంటే దిగువ పరిమితి ఎంత అంటే 11, ఎగువ పరిమితి ఎంత అంటే 20. అలాగే ఈ క్లాసులో చూసుకుంటే కనుక 0 అనేది దిగువ అవుతుంది, 10 అనేది ఎగువ అవుతుంది. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే దిగువ పరిమితిని లోయర్ క్లాస్ లిమిట్ అంటారు. దిగువ తరగతి పరిమితి, లోయర్ క్లాస్ లిమిట్. ఇంగ్లీష్లో మీరు ఎల్సిఎల్ అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. దిగువ పరిమితి అంటే ఎల్సిఎల్. దాని ఫుల్ ఫామ్ మీకు తెలియకపోయినా పర్వాలేదు, లోయర్ క్లాస్ లిమిట్ అనే విషయం గుర్తు లేకపోయినా పర్వాలేదు, తెలుగులోనే ఇస్తాడు, దిగువ పరిమితి అని ఇస్తాడు. కానీ ఎల్సిఎల్ అని ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఎగువ పరిమితిని ఏమంటారంటే, ఎగువ పరిమితిని ఏమంటారంటే అప్పర్ క్లాస్ బౌండరీ అంటారు. దాన్ని అప్పర్ క్లాస్ లిమిట్ అంటారు, బౌండరీ కాదు, లిమిట్ అంటారు. దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే యూసిఎల్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి తరగతికి 2 పరిమితులు ఉంటాయి. ఇక్కడ 5 తరగతులు ఉన్నాయి, ఇక్కడ కూడా 5 తరగతులు ఉన్నాయి. ప్రతి తరగతికి కూడా 2 పరిమితుల విలువలు ఉన్నాయి, ఒకటి ఎగువ, ఒకటి దిగువ. అయితే పరిమితికి హద్దుకి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యనున్న తేడా ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ ఎగువ పరిమితి విలువ ఎంత 10, నెక్స్ట్ క్లాస్ యొక్క దిగువ పరిమితి విలువ ఎంతంటే 11. ఈ రెండూ కూడా సమానంగా లేవు. డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 11 ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఎగువ పరిమితి 10, నెక్స్ట్ తరగతి యొక్క దిగువ పరిమితి కూడా 10 ఉంది. అలా ప్రతి తరగతిలోనూ చూడండి, ఏ తరగతి తీసుకుంటే ఆ తరగతి యొక్క ఎగువ పరిమితి నెక్స్ట్ తరగతి యొక్క దిగువ పరిమితికి సమానంగా ఉంటుంది. అలా ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే మినహాయింపు తరగతులు అంటారు. సో ఇక్కడ నేను ఇచ్చిన ఈ రెండో ఎగ్జాంపుల్లో నేను ఇచ్చిన ఈ తరగతులు దేనికి ఉదాహరణ అంటే మినహాయింపు తరగతులకి ఉదాహరణ. మరి ఇవి దేనికి ఉదాహరణ అంటే ఇది విలీన రూప తరగతులకి ఉదాహరణ. విలీన రూప తరగతులు లేకపోతే ఇమిడి ఉన్న తరగతులు అని కూడా అంటారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో. విలీన రూపం లేదా ఇమిడి ఉన్న తరగతులకి ఉదాహరణ. సార్ దీన్ని ఎందుకు మినహాయింపు అన్నారు, దీన్ని ఎందుకు ఇమిడి ఉన్న అన్నారు, లేదా విలీన రూపం అన్నారు అంటే కనుక ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అసలు మనం పౌనఃపున్య విభాజనం అనేది ఎందుకు తయారు చేస్తున్నాం, పౌనఃపున్య విభాజనం అనేది ఎందుకు అమరుస్తున్నాం అంటే కనుక మనకి ఒక ముడి దత్తాంశంలో చాలా విలువలు ఉన్నాయి. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక 50 విలువల వరకు పర్వాలేదు, వ్యక్తిగత శ్రేణిలోనే మనం చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్గా డేటాను కలెక్ట్ చేసుకుని రాసుకోవచ్చు. అలా కాకుండా చాలా లార్జ్ డేటా ఉంది, ఎక్కువ విలువలు ఉన్నాయి డేటాలో. ఒక 500 విలువలు ఉన్నాయి. అంటే మొత్తం పౌనఃపున్యం ఎంత అంటే 500 విలువల్ని మనం ఇండివిజువల్గా రాయాలంటే చాలా టైం పడుతుంది, చాలా డేటా అవసరం అవుతుంది, అంటే ప్లేస్ ఎక్కువ పడుతుంది. సో దాన్ని మనం కుదించుకుని రాసుకోవాలంటే పౌనఃపున్య విభాజనంలోకి మార్చుకోవాలి. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. సో మరి ఇలా ఒక పెద్ద డేటాని మనం పౌనఃపున్య విభాజనంలోకి మార్చుకుంటున్నాం కాబట్టి, వ్యక్తిగత శ్రేణిలో కాకుండా పౌనఃపున్య విభాజనంలోకి మార్చుకుంటున్నాం కాబట్టి ఆ డేటాలో ఉండే ప్రతి విలువ కూడా ఇందులో ఇమిడై ఉండాలి, కంపల్సరీగా ఇంక్లూడ్ అయి ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ఒక 100 మంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకున్నారు. ఈ 100 మంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్కి సంబంధించి పౌనఃపున్య విభాజనం తయారు చేస్తున్నారు. ప్రతి స్టూడెంట్ యొక్క మార్కు ఇందులో ఎంటర్ అవ్వాలి కదా. ఏ ఒక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ కూడా మిగిలిపోవడానికి ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఏ ఒక్క స్టూడెంట్ మార్క్స్ కూడా మనం వేయకుండా, ఇందులో ఇంక్లూడ్ చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే డేటా అనేది చాలా వాల్యూ. మనం అంటే
ఉదాహరణకి జస్ట్ విద్యార్థుల యొక్క మార్కులనో, లేకపోతే మనుషుల యొక్క బరువనో, లేతే మనుషుల యొక్క ఎత్తనో, లేతే వాళ్ళ ఆదాయం అనే కార్మికుల యొక్క జీతాలను ఇలా చెప్పుకుంటున్నాం కానీ, ప్రాక్టికల్‌గా వచ్చేసరికి డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఇండియా ఎదుర్కొంటున్న చాలా చాలా సమస్యల్లో ఒక టాప్ 10 రాసుకుంటే గనుక అందులో మొదటిది డేటానే ఉంటుంది. డేటా అనేది క్లారిటీగా లేదు. కరెక్ట్ డేటా అనేది యాక్యురేట్‌గా లేదు మన దగ్గర. చాలా రకరకాల ప్రభుత్వ స్కీములున్నాయి. మంచి మంచి ప్రభుత్వ స్కీములున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్‌లో కానీ, స్టేట్ గవర్నమెంట్‌లో కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ప్రతి స్టేట్‌లోనూ చాలా చాలా మంచి స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్స్ ప్రజల కోసం. కానీ అవి ఎవరికి అందుతున్నాయి? కరెక్ట్ బెనిఫిషియరీ ఎవరు? అనేది డేటా లేదు. అసలు డేటా కరెక్ట్‌గా లేకపోవడం వల్లే డీమానిటైజేషన్ జరిగింది. ఎందుకు నోట్లు రద్దు చేశారు? అంటే బికాస్ డేటా అనేది కరెక్ట్‌గా లేదు. ఇన్‌కమ్ అనేది కరెక్ట్‌గా లేదు. ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళు ఎవరిదో తెలీదు. నల్లధనం ఎక్కడుందో తెలీదు. కాబట్టి ఇక్కడ మనం ఉదాహరణకి జస్ట్ ఇలా సింపుల్‌గా విద్యార్థులు లేకపోతే మార్కులని, లేకపోతే ఆదాయం అని ఇలా తీసుకుంటాం కానీ జనరల్‌గా బయట వచ్చేసరికి ఒక స్టాటిస్టికల్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అంత ప్లానింగ్ అనేది ఉంటుంది. ఒక గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసిందంటే డేటానే కదా! మరి అలాంటి డేటా చాలా చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి. అలాంటి డేటా చాలా యాక్యురేట్‌గా ఉండాలి. ఏ ఒక్క విలువ కూడా మిస్ అవ్వడానికి అవకాశం ఉండకూడదు. కాబట్టి నేను ఏదైతే వ్యక్తిగత శ్రేణిలో రాస్తున్నానో, లేకపోతే ఏదైతే నా ముడి దత్తాంశంలో మొట్టమొదటిసారి నేను కలెక్ట్ చేసిన డేటాలో ఉండే ప్రతి విలువ కూడా పౌనఃపున్య విభాజనంలో ఇమిడిబడి ఉండాలి. అంటే కలిసి కంపల్సరీగా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఒక్క అబ్జర్వేషన్ కూడా మిస్ అవ్వడానికి అవకాశం ఉండకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ లేకపోతే ఒక విలువ ఉంది నాకు. ఇప్పుడు ఒక 100 విలువలు తీసుకున్నాను. ఈ 100 విలువలని నేను ఇలా పౌనఃపున్య విభాజనం కింద మార్చుకున్నాను. మార్చుకుంటే ఈ 100 విలువల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10.3 అనే ఒక విలువ ఉంది. ఈ 10.3 అనే విలువని ఫర్ ఎగ్జాంపుల్ మీరు తరగతులు కనుక ఇలా తీసుకుంటే అంటే విలీన రూప తరగతులు తీసుకుంటే కనుక ఈ 10.3 అనే దాన్ని మీరు ఎక్కడ ఇంక్లూడ్ చేయగలుగుతారు? మీరెక్కడా కూడా ఇంక్లూడ్ చేయలేరు. ఎందుకంటే మొదటి తరగతి చూసుకుంటే ఎగువ పరిమితి ఎంతుందంటే 10 ఉంది. అంటే 10 వరకే మాత్రమే ఇక్కడ తీసుకోగలుగుతాం. తర్వాతది తరగతి చూసుకుంటే 11తో స్టార్ట్ అవుతోంది. సో, ఇక్కడ 1-10 మధ్యలో మనం 10.3 అనేది వేయడానికి అవకాశం లేదు. అలాగే నెక్స్ట్ తరగతి 11-20లో కూడా ఈ 10.3 అనే దాన్ని వేయడానికి అవకాశం లేదు. అంటే 10.3 అనే అబ్జర్వేషన్‌ని, ఆ విలువని కంపల్సరీగా మనం పక్కన పెట్టేయాల్సిందే. అంటే మిస్ అయిపోతుంది డేటా. మరి ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ 100 అబ్జర్వేషన్స్‌లో చాలా ఉన్నాయనుకోండి. ఒక 40 విలువలు ఉన్నాయనుకోండి ఇలా పాయింట్‌లలో, డెసిమల్ వాల్యూస్‌లో. అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ ఇంక్లూడ్ అవ్వవు. ఒకవేళ వీటి మధ్యలో డెసిమల్ వాల్యూ అంటే ఇంక్లూడ్ అవ్వచ్చేమో కానీ, ఈ ఎగువ పరిమితికి నెక్స్ట్ తరగతి యొక్క దిగువ పరిమితికి మధ్యలో 20కి 21 కానీ, 30కి 31 కానీ, 40కి 41 కానీ మధ్యలో విలువలుంటే మన యొక్క డేటాలో అవి ఇక్కడ ఇందులో ఇంక్లూడ్ చేయడానికి పాసిబుల్ కాదు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంక్లూడ్ చేయలేం. అంటే ఆ డేటాను మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు దగ్గర ఉన్న విలువల్లో 1 అనే విలువ ఉంది. అలాగే 10 అనే విలువ కూడా ఉంది. ఈ 1 అనే విలువ నేను మొదటి తరగతిలో తీసుకుంటాను. అలాగే ఈ 10 అనే విలువ కూడా ఈ మొదటి తరగతిలోనే తీసుకుంటాను. అంటే ఏంటి? ఇక్కడున్న 1 అండ్ 10 అంటే దిగువ, ఎగువ 2 పరిమితులు కూడా ఒకే తరగతిలో ఇమిడై ఉంటున్నాయి. కాబట్టి ఇవి ఇమిడి ఉన్న తరగతులు లేదా విలీన రూప తరగతులు అంటే 2 పరిమితులు కూడా ఒకే తరగతిలో విలీనమై ఉంటాయి. ఓకే. అలా కాకుండా మినహాయింపు తరగతులకు వచ్చేసారనుకోండి మీరు. ఈ తరగతుల్లోకి వచ్చారనుకోండి. ఇప్పుడు నాకున్న దత్తాంశంలో ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే విలువ ఉంది. ఈ 10 అనే విలువ సపోజ్ మీరు తరగతులు ఇలా తీసుకుంటే కనుక ఈ 10 అనే విలువ నేను ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి అనేది చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తరగతులు ఇలా తీసుకున్నాను. 0-10, 10-20 ఇలా తీసుకున్నా క్లాసెస్. ఈ 10 అనే విలువ నేను ఎక్కడ తీసుకోవాలి? అంటే గనక మొదటి తరగతిలో కూడా 10 కనిపిస్తోంది. రెండో తరగతిలో కూడా 10 కనిపిస్తోంది. ఇప్పుడు నేను ఏ తరగతిలో తీసుకోవాలి సార్ దీన్ని 10 అంటే గనక ఖచ్చితంగా దీన్ని మొదటి తరగతిలో తీసుకోలేము. ఎందుకంటే
మినహాయింపు తరగతుల్లో 0-10 అంటే ఎక్కడి వరకు తీసుకుంటామంటే 0-9.9999 వరకు మాత్రమే తీసుకుంటాం. 10 అనేది అక్కడ తీసుకోకూడదు. 10 ఎక్కడ తీసుకుంటామంటే ఇమీడియట్‌గా నెక్స్ట్ ఏదైతే ఉందో తరగతి, ఆ తరగతి యొక్క దిగువ పరిమితి కింద తీసుకుంటాం. అవధి కూడా అనొచ్చు. దిగువ అవధి. హద్దు మాత్రం అనకూడదు. ఈ 2 పరిమితి అనొచ్చు, లేకపోతే అవధి అనొచ్చు. కానీ హద్దు అనే వర్డ్ మీరు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడానికి లేదు స్టాటిస్టిక్స్‌లో. దానికి ఉన్న డిఫరెన్స్ కూడా మనం నేర్చుకుందాం. సో, కాబట్టి ఇక్కడ అలాగే 20 అనే విలువ ఉందనుకోండి. 20 అనే విలువ మీ దగ్గర ఉంది. ఒక రాసి ఉందనుకుందాం. ఈ 20 అనే విలువ మనం ఈ 2వ తరగతి యొక్క ఎగువ పరిమితి కింద దీన్ని ఇంక్లూడ్ చేయలేము. అంటే ఇక్కడ తీసుకోలేము 20ని. మరి ఎక్కడ తీసుకుంటాము? నెక్స్ట్ తరగతి దిగువ పరిమితి కింద తీసుకుంటాం. ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం దాన్ని థర్డ్ క్లాసెస్‌లో అంటే 3వ తరగతిలో. అలాగే 30 అనే విలువని ఎక్కడ తీసుకుంటాము? ఇక్కడ తీసుకోము, ఇక్కడ తీసుకుంటాం. 40 అనే విలువని ఇక్కడ తీసుకోము, ఇక్కడ తీసుకుంటాం. సార్ మరి నా దాంట్లో 50 కూడా ఉంది నా అబ్జర్వేషన్‌లో. మరి దాన్ని ఎక్కడ తీసుకోవాలి? ఒకవేళ మీ దగ్గర 50 కూడా ఉంటే ఇంకొక తరగతి కూడా తీసుకోవాల్సిందే 50-60 అనేది. ఒకవేళ 60 కూడా ఉంటే 60-70 తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆ తరగతిలో దాన్ని తీసుకోకుండా దాన్ని మినహాయించి తర్వాత తరగతిలో దాన్ని ఇమిడిస్తాము. అంటే ఇంక్లూడ్ చేస్తాము. అంటే ఒక తరగతిలో అది మినహాయించబడుతుంది. కాబట్టి వీటిని మినహాయింపు తరగతులు అంటారు. ఏది మినహాయించబడుతోంది? అది కూడా ఇంపార్టెంట్. ఎగువ పరిమితి మినహాయించబడుతుంది. ఇవన్నీ కూడా ఎగువ పరిమితులు. ఈ ఎగువ పరిమితులు ఆ తరగతి అంతరాల నుంచి మినహాయించబడి నెక్స్ట్ తరగతి దిగువ పరిమితుల అది పరిగణించబడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని మినహాయింపు తరగతులు అంటారు. మరి ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ కూడా మినహాయించడం అనేది జరగదు. ఎక్కడికక్కడ విలీనం చేయడం అనేది జరుగుతుంది. 2 పరిమితులు కూడా ఒకే తరగతిలో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇంక్లూడ్ చేస్తామంటే విలీనం చేస్తామంటే 1 ఇక్కడ తీసుకుంటాం, 10 ఇక్కడ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాలో 11 అనేది ఉంది, 20 అనేది ఉంది. 11 ఇక్కడ తీసుకుంటావు 2వ తరగతిలో, 20 కూడా ఇక్కడ తీసుకుంటావు. మరి నెక్స్ట్ తరగతి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 21 స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ నెక్స్ట్ 21 ఉంది నీ విలువల్లో, 30 కూడా ఉంది. అంటే 21 మార్క్స్ వచ్చిన వాడు స్టూడెంట్ ఉన్నాడు, 30 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు. ఈ ఇద్దరు స్టూడెంట్స్ని నువ్వు ఇదే తరగతిలో వేసుకుంటావు. కానీ ఇక్కడ అలా కాదు. 30 మార్క్స్ వచ్చిన వాడిని ఇక్కడ వెయ్యవు, ఇక్కడ వేస్తావు. 20 మార్క్స్ వచ్చిన వాడిని ఇక్కడ వెయ్యవు, ఇక్కడ వేస్తావు. కాబట్టి ఇక్కడ ఎగువ పరిమితి అనేది మినహాయించబడుతుంది. కాబట్టి ఈ తరగతి యొక్క పేరుని ఏమంటారంటే మినహాయింపు తరగతులు అంటారు. ఇక్కడ 2 పరిమితులు కూడా ఒకే దాంట్లో విలీనం అయిపోతున్నాయి కాబట్టి వీటిని విలీన రూప తరగతులు అంటారు. ఈ డిఫరెన్స్ చాలా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే మనం ఏదైనా ఒక డేటాను చూడగానే మొదటది విలీన రూపమా లేకపోతే మినహాయింపు రూపమా అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మీకు ఇదివరకు కూడా చెప్పాను. ఇచ్చిన డేటానే మనకు ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నలో ఉండే డేటా ఏదైతే ఉందో ఆ డేటా వ్యక్తిగత శ్రేణా లేకపోతే విచ్ఛిన్న పౌనఃపున్య విభాజనమా అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం అనేది ఎలా అయితే చూడాలో, ఒకవేళ అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనం ఇస్తే కనుక మళ్ళీ మీరు చూడాల్సింది ఇమీడియట్‌గా అవి మినహాయింపు తరగతులు ఇచ్చారా, లేకపోతే విలీన రూప తరగతులు ఇచ్చారా, లేకపోతే వివృతాంత తరగతులు ఇచ్చారా అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ ప్రొసీజర్ అంటే ఏమీ లేదు. మనము అంకమధ్యమం విషయంలో కాకుండా మధ్యగతం కానీ బాహుళకం కానీ ఇలాంటి కొలతలు కొన్ని మనం చేసేటప్పుడు స్టాటిస్టిక్స్‌లో కంపల్సరీగా ఇమిడి ఉన్న తరగతులు అంటే విలీన రూప తరగతులు ఇచ్చినప్పుడు వాటిని మినహాయింపు తరగతులకి మార్చుకుని చేయాల్సిన అవసరం ఉంది. సరే ఎందుకు మార్చుకోవాలి? మార్చుకోకుండా ఎందుకు చేయకూడదు? ఇవన్నీ కూడా మనం కేంద్ర స్థానపు కొలతలు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఓకే. కాబట్టి ఇక్కడ మనకి విలీన రూప తరగతులు అంటే ఏంటి? మినహాయింపు తరగతులు ఏంటి? మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్. ఈ 2 కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. దేంట్లో? విలీన రూపంలో. ఏ 2 అంటే ఒక తరగతి యొక్క ఎగువ పరిమితి, నెక్స్ట్ తరగతి యొక్క దిగువ పరిమితి 2 సమానంగా ఉండవు. దాన్నే మనం విలీన రూప తరగతులు అంటాము. ఒకవేళ 2 పరిమితులు సమానంగా ఉంటే కనుక దాన్ని మనం మినహాయింపు తరగతులు అంటాం.
మీరు పేరు చూస్తే ఏమనుకుంటారంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది, 10 మినహాయించబడి 11 వచ్చింది కాబట్టి ఇది మినహాయింపు తరగతులేమో అనుకుంటారు. ఇది ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, రెండు సమానంగా ఉన్నాయి, రెండు విలీనం అయిపోయాయి అనుకుంటారు. కాబట్టి ఇది విలీన రూపం అనుకుంటారు. రివర్స్‌లో అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా డీటెయిల్డ్‌గా చెప్తున్నాను. దీన్ని ఎందుకు మినహాయింపు అంటున్నారంటే, ఇక్కడ ప్రతి తరగతిలోనూ ఎగువ పరిమితి ఏదైతే ఉందో దాన్ని మినహాయించుకుంటూ తీసుకుంటాం. ఇక్కడ అలా కాదు. 2 పరిమితులు కూడా ఒకే తరగతిలో విలీనమై తీసుకుంటాం. కాబట్టి దీన్ని రివర్స్‌లో తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా ఈ 2 తరగతులు మధ్యన చాలా కన్‌ఫ్యూజన్ అవుతుంటారు. కాబట్టి దీనికి ఇంగ్లీష్‌లో చాలా క్లారిటీగా ఉంటుంది. ఇది ఇది ఇంక్లూజివ్, ఇది ఎక్స్‌క్లూజివ్ అంటాం. ఇంక్లూజివ్ అంటే ఏంటంటే 2 ఇంక్లూడ్ అయిపోతున్నాయి. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ 2 ఇంక్లూడ్ అయిపోతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ అంటే ఏంటి? అప్పర్ లిమిట్ ఎక్స్‌క్లూడ్ అయిపోతూ ఉంటుంది. ఎక్స్‌క్లూడ్ అంటే ఏంటి? మినహాయించడం. ఇంక్లూడ్ అంటే ఏంటి? విలీనించడం. అంటే ఒకే దాంట్లో మన 2 పరిమితులు కూడా తీసుకోవడం. కాబట్టి అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. కానీ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా తెలుస్తుంది. ఎప్పుడంటే ఖచ్చితంగా రెండింటికి డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోగలిగితే, ఆ పేరు అనేది ఎందుకు పెట్టారనేది అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినా సరే మీరు అది మినహాయింపా లేకపోతే విలీన రూపమా అనేది క్లియర్‌గా తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈ 2 రకాల తరగతులు ఇచ్చిన తర్వాత ఎందుకు విలీన రూపం ఇస్తే కొన్ని స్టాటిస్టిక్స్‌లో మనం కొన్ని మెజర్స్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఎందుకు మినహాయింపు తరగతుల్లోకి మాత్రమే మారుస్తున్నాము? ఎందుకు కన్వర్ట్ చేయాలి? ఈ విలీన రూప తరగతులు ఇచ్చినప్పుడు ఎందుకు మార్చుకోవాలి మినహాయింపు తరగతిలోకి అనేది ఇప్పుడు చూద్దాం. సో, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏదైతే 10కి 11కి మధ్యలో ఒక విలువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10కి 11కి మధ్యలో నాకు 10.28 లేదా 10.2 అనే ఒక విలువ ఉంది నా దత్తాంశంలో. ఈ 10.2 విలువని మీరు విలీన రూప తరగతులు తీసుకుంటే ఎక్కడా కూడా ఇంక్లూడ్ చేయలేరు. 5 తరగతులు ఉన్నాయి కానీ ఒక్క తరగతిలో కూడా ఆ 10.2 విలువని మీరు ఇంక్లూడ్ చేయలేరు. మరి దాన్ని ఇంక్లూడ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మినహాయింపు తరగతులు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 0-10 ఉంది. నెక్స్ట్ 10-20 ఉంది. ఒకసారి నేను మళ్ళీ తరగతులు రాస్తాను. సో ఇదే 10.2 అనే విలువని ఇక్కడ నేను 10కి 20కి మధ్యలో నేను దాన్ని ఇంక్లూడ్ చేయగలుగుతాను. కానీ ఇక్కడ మాత్రం విలీన రూప తరగతుల్లో మాత్రం ఎక్కడా కూడా ఇంక్లూడ్ చేయలేను దాన్ని. కంపల్సరీగా 10.2 అనే అబ్జర్వేషన్ నేను వదిలేయాల్సిందే. కానీ డేటా వదలడానికి వీల్లేదు. చెప్పాను కదా, డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు స్టాటిస్టిక్స్‌కి డేటానే కదా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్ అంటేనే డేటా. స్టాటిస్టిక్స్‌ని ఒక పదంలో చెప్పండి సార్ అంటే గనుక దత్తాంశం అంతే, ఇంకేమీ లేదు. డేటానే, దత్తాంశాన్ని విశ్లేషించడమే స్టాటిస్టిక్స్. గణాంక శాస్త్రము, గణాంకాలే. ఇవన్నీ కూడా గణాంకాలే. దత్తాంశం అన్నా, డేటా అన్నా, గణాంకాలన్నా, విలువలన్నా ఒకటే పర్యాయ పదాలు ఇవన్నీ. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అంటే కనుక డేటా అనేది ఇంపార్టెంట్. మనకు సేకరించిన సమాచారంలో ఏ ఒక్క విలువ కూడా మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఖచ్చితంగా అది మన డేటాలో ఇంక్లూడ్ అయ్యి ఉండాల్సిందే. కాబట్టి విలీన రూప తరగతుల్లో డేటా మిస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడు డెసిమల్ వాల్యూస్ ఉంటే గనక. డెసిమల్ వాల్యూస్ పూర్ణాంకాలు కాకుండా ఇలా దశాంశ రూపంలో ఉంటే గనక వాటిని మనం ఇందులో ఇంక్లూడ్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి సార్? మినహాయింపు తరగతుల్లో తీసుకో డేటాని. అప్పుడు ఇంక్లూడ్ చేయగలుగుతావు. సార్ నా డేటాలో అసలు దశాంశాలు అనేవి లేవు. డెసిమల్ వాల్యూస్ అనేది ఒక్కటి కూడా లేదు. అన్నీ కూడా ఇంటీజర్‌లే ఉన్నాయి. పూర్ణాంకాలే ఉన్నాయి. ఒక్క డెసిమల్ వాల్యూ ఉన్న పాయింట్ లేదు. మొత్తం అన్ని క్లోజ్ నంబర్‌లు ఉన్నాయి. 5, 7, 13, 20 ఇలా పూర్ణాంకాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు నేను తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అప్పుడు విలీన రూపమే నీకు కరెక్ట్. ఎందుకంటే అసలు డెసిమల్ వాల్యూస్ లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక తరగతిలో ఇంక్లూడ్ అయిపోతుంది నీ డేటా అంతా. నువ్వు తీసుకునే ప్రతి డేటాలోనూ ప్రతి విలువ కూడా ఖచ్చితంగా విలీన రూపంలో ఇంక్లూడ్ అయిపోతుంది. ఎప్పుడు అంటే నీ డేటాలో ఒక్క డెసిమల్ వాల్యూ కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ డేటాలో అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ విలువ 50 అనుకుందాం. 50 మార్క్స్ వచ్చాయి ఒక స్టూడెంట్‌కి. అన్నిటికంటే హైయెస్ట్ 50 మార్క్స్‌కి నువ్వు ఎగ్జామ్ కండక్ట్ చేసావు. ఒక స్టూడెంట్‌కి 50 వచ్చేసాయి. ఇంకొక స్టూడెంట్‌కి 1 మార్కే వచ్చింది. మిగిలిన స్టూడెంట్లు 1 మార్క్‌కి 50 మార్క్ మధ్యలో ఉన్నారు. మార్క్ అనేది ఏంటి? విచ్ఛిన్న చలరాశి.
అంటే పూర్ణాంకాల్లో మాత్రమే ఉంటుంది. దశాంశాల్లో ఉండదు. దశాంశ రూపంలో ఉండదు. అంటే డెసిమల్ వాల్యూస్‌లో ఉండదు. అలాంటప్పుడు విలీన రూపమే బెటరు. ఎక్కడ డెసిమల్ వాల్యూస్ రావు. ప్రతి మార్కు కూడా 1-50 మధ్యలో ప్రతి స్టూడెంట్ యొక్క మార్క్‌కి కంపల్సరీగా ఇక్కడ ఏదో ఒక తరగతి అనేది ఉంటుంది. 23 మార్కులొచ్చాయి. యెస్. మూడో తరగతిలో పెడతాం. 42 మార్కులొచ్చాయి. ఇందులో పెడతాం. 20 వచ్చాయి. ఇందులో పెడతాం రెండో తరగతిలో. ఒకటికి 30 మార్కులొచ్చాయి. మూడో తరగతిలో పెడతాం. ఇలా ప్రతి స్టూడెంట్ యొక్క మార్కు కూడా ఏదో ఒక తరగతిలో పెట్టేసి మనం పౌనఃపున్యం కనుక్కుంటాం. ఈజీ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అనేది కనుక్కోవచ్చు. అలా కాకుండా నీ దత్తాంశంలో మార్కులకి సంబంధించింది కాకుండా, అంటే విచ్ఛిన్న చలరాశికి సంబంధించింది కాకుండా, అవిచ్ఛిన్న చలరాశికి సంబంధించింది మళ్ళీ చెప్తున్నా, విచ్ఛిన్న చలరాశి అంటే పూర్ణాంకాల్లో మాత్రమే వాటిని వర్ణిస్తాము. పూర్ణాంకాల్లో మాత్రమే వాటిని మనం చేయడానికి అవుతుంది. అంటే కరెక్ట్‌గా లెక్కించడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా లెక్కించడానికి వీలుగా కాకుండా ఒక తరగతి రూపంలో దాన్ని రాస్తున్నాం. అంటే ఆ తరగతి యొక్క విలువలు ఏవైతే ఉంటాయో అత్యధిక, అత్యల్ప విలువల మధ్యలో ఏ విలువైనా తీసుకోవచ్చది. అవి ఏం చెప్పుకున్నామంటే అవిచ్ఛిన్న చలరాశులు అని చెప్పుకున్నాం. అంటే డెసిమల్, ఇంటిజర్ రెండిట్లోనూ ఉంటుంది. ఆల్రెడీ క్లాసెస్‌లో చెప్పుకున్న వాటికి ఉదాహరణ ఏంటనేది ఉష్ణోగ్రత గానీ, ఎత్తు గానీ, బరువు గానీ, డిస్టెన్స్ దూరం గానీ, కాలం గానీ ఇవన్నీ కూడా డెసిమల్‌లోనూ ఉంటుంది, ఇంటిజర్‌లోనూ ఉంటుంది. పూర్ణాంకాల్లోనూ ఉంటాయి, దశాంశ రూపంలో కూడా ఉంటాయి. మరి అలాంటి విలువలు నీ డేటాలో ఉంటే గనుక అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వు మినహాయింపు తరగతులే తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు అప్పుడు విలీన తరగతులు తీసుకుంటే ఏ 20.6 ఉంది నీ దగ్గర విలువ. ఆ 20.6 నువ్వు ఎక్కడా ఇంక్లూడ్ చేయలేవు. అంటే ఏంటి? డేటా మిస్ అవుతుంది. కాబట్టి నువ్వు నీ దగ్గర యొక్క దత్తాంశము విచ్ఛిన్న చలరాశి యొక్క దత్తాంశం అయితే ఏది సూటబుల్ అవుతుంది? విలీన రూప తరగతిలో సూటబుల్ అవుతుంది. ఒకవేళ అవిచ్ఛిన్న దత్తాంశం అయితే అవిచ్ఛిన్న చలరాశికి సంబంధించిన దత్తాంశం అయితే మినహాయింపు తరగతిలో అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను కొన్ని పాయింట్స్ ప్రతి పాయింట్ కూడా బోర్డు మీద రాయడానికి పాసిబిలిటీ లేదు. దానివల్ల మీకే టైం వేస్ట్ అవుతుంది. నా వీడియో లెంత్ పెరుగుతుంది కానీ మీకు టైం వేస్ట్ అవుతుంది. మీరు కంపల్సరీగా ఇది రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి మీరు పాజ్ కొట్టుకొని ఎక్కడెక్కడైతే నేను డెఫినేషన్స్ రూపంలో ఇస్తున్నానో, ఎక్కడెక్కడైతే పాయింట్లు చెప్తున్నానో ప్రతి పాయింట్ రాసుకోవాల్సిందే. దానికి మించిన మెటీరియల్ మీ దగ్గర మార్కెట్లో ఎక్కడా దొరకదు. ఒకవేళ దొరికినా ఇవే పాయింట్లు ఉంటాయి. కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర డెఫినేషన్ చెప్తున్నా, ఏదైనా ఇంపార్టెంట్ ప్రాపర్టీలా చెప్తున్నా మీరు ఇమీడియట్‌గా పాజ్ కొట్టుకొని అవసరమైతే ఒకసారి రివైండ్ చేసుకొని కింద మీకు 10 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ దగ్గర నుంచి రివైండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యాప్‌లో. మీరు రివైండ్ చేసుకొని ఇమ్మీడియట్‌గా మళ్ళీ విని అవసరమైతే స్పీడ్ తగ్గించుకోండి. స్లోగా వినండి ఇంకా. తగ్గించుకొని స్లోగా వింటూ మీరు ఆ పాయింట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తయారు చేసుకొని వినగలిగితే కనుక, ఉదాహరణలు అర్థం చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి పోటీ ఇస్తారు. లేదంటే గనక మీరు నోట్స్ ప్రిపేర్ చేయకుండా జస్ట్ అలా క్లాసెస్ వినేసి వదిలేస్తే స్టాటిస్టిక్స్ రావు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా రావు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, తెలుగు మీడియం వాళ్ళైనా సరే క్లాస్ వింటున్నప్పుడు ఖచ్చితంగా పాజ్ కొట్టుకొని నోట్స్ రాసుకోవాల్సిందే. నేను రాస్తున్న ప్రతి ఉదాహరణ మీ నోట్స్‌లో ఉండాల్సిందే. అదే మెటీరియల్. ఇది కాకుండా మేమిచ్చే మెటీరియల్ మీరు జస్ట్ రిఫర్ చేసుకోవడానికి. ఇవి కాకుండా మేమిచ్చే ప్రాక్టీస్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ప్రాక్టీస్ కోసం మాత్రమే. మెటీరియల్ అంటే క్లాస్‌లో తయారు చేసేది అసలు మెటీరియల్. రకరకాల మెటీరియల్స్ మార్కెట్‌లో దొరికినవన్నీ చదివేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఆథరు ఏదో ఒక రోజు ఏదో మెటీరియల్ తయారు చేస్తూనే ఉంటాడు. అలానే ప్రతి మార్కెట్‌లో రిలీజ్ అయిన ప్రతి మెటీరియల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బుక్ చదువుకోండి, ఎక్కువ సార్లు చదువుకోండి కంపల్సరీ సక్సెస్ వస్తుంది తప్ప 10 రకాల పుస్తకాలు చదివి ఒక్కొక్క పుస్తకం కొంచెం కొంచెం చదవడం వల్ల ఉపయోగం లేదు. నేను ఇదివరకు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఏఎస్ఓలుగా మారిన స్టూడెంట్స్ కూడా అదే చెప్పారు. సార్ మీ మెటీరియలే చదువుకున్నాను నేను. ఇంకా వేరే బుక్ అనేది మార్కెట్‌లో తీసుకోలేదు. అదే చదువుకొని వెళ్ళిపోయాను. 4 పుస్తకాలు తయారయ్యాయి సార్ మొత్తం క్లాసులన్నీ వింటే. 4 పెద్ద పుస్తకాలు నోట్స్ తయారయ్యాయి సార్. అదే చదువుకొని వెళ్ళాను. అది కాక మీరిచ్చిన ప్రాక్టీస్ క్వెషన్స్ చేసుకొని వెళ్ళాను. స్టాటిస్టిక్సే రాయగలిగాను అని చెప్పిన సందర్భాలున్నాయి. కాబట్టి ఇదే కాదు మీరు జనరల్ స్టడీస్ చదువుతున్నా, ఎకనామిక్స్ చదువుతున్నా, లేకపోతే జాగ్రఫీ చదువుతున్నా,
రకరకాల పుస్తకాలు మార్కెట్‌లో దొరుకుతుంటాయి. అవన్నీ తీసేసుకొని చదివేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టాండర్డ్ పుస్తకం మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీకు నచ్చిందో, మీకు అది అర్థమవుతుందని అనిపిస్తే గనక దాన్నే తీసుకోండి. అందరూ అదే రాస్తారు. వాళ్ళ ప్రెజెంటేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కానీ, అందరూ ఎవరైనా అదే రాయాలి. ఎవరైనా A+B² ఫార్ములా అదే రాయాలి. ఒక్కొక్కళ్ళు ఒకలా రాయరు. కాబట్టి అది ఎలా ప్రెజెంట్ చేస్తున్నారనేది విధానాలు తేడాగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఒకటే బుక్ తీసుకో. అది నీకు నచ్చింది. నీకు అర్థమవుతుంది. ఆ విధానం నీకు బాగా సరిపోయింది నీకు. నీ యాటిట్యూడ్‌కి. యెస్ తీసేసుకో. తీసుకొని చదువుకో అంతే. అలాగే మెటీరియల్ రాసుకోవాల్సింది. ఇక్కడ నేను మినహాయింపు తరగతులు అంటే ఏంటో చెప్పాను. విలీన రూప తరగతులు అంటే ఏంటో డెఫినిషన్ చెప్పాను. ఎప్పుడు మినహాయింపు తరగతులు నేను ఉపయోగిస్తాను? ఎప్పుడు విలీన రూప తరగతులు ఉపయోగిస్తాను? మినహాయింపు తరగతిలో ప్రాబ్లమ్ ఏంటి? విలీన రూప తరగతిలో ప్రాబ్లమ్ ఏంటి? దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ప్రయోజనం ఏంటి కూడా చెప్పాను. అలాగే విచ్ఛిన్న చలరాశులకైతే విలీన రూపము. విచ్ఛిన్న చలరాశులకు సంబంధించిన డేటా అయితే విలీన రూప తరగతిలో ఉపయోగించాలి. అవిచ్ఛిన్న చలరాశికి సంబంధించిన డేటా అయితే గనక మీకు మినహాయింపు తరగతులే కావాలి. ఎందుకంటే అవిచ్ఛిన్న చలరాశులు అంటే డెసిమల్స్‌లో కూడా ఉంటుంది. డెసిమల్స్‌లో ఉన్నప్పుడు ఇది పనిచేయదు. ఇదే తీసుకోవాలి. ఇది తీసుకుంటే ప్రతి విలువ 0 నుంచి 50 వరకు మధ్యలో ప్రతి విలువని నువ్వు ఇంక్లూడ్ చేసేయొచ్చు. అది డెసిమల్ అయినా, పూర్ణాంకమైనా ఏదైనా సరే. ప్రతి విలువ తీసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం విలీన రూప తరగతులు ఇచ్చినప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్‌లో, మెజర్స్‌లో మనం ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం? మినహాయింపు తరగతుల్లోకి ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంది? ఇంక్లూజివ్ ఇచ్చినప్పుడు ఎక్స్‌క్లూజివ్‌లోకి ఎందుకు మారుస్తున్నాం? అంటే గనక చెప్పుకున్నాం. ఏ విలువ కూడా కొన్ని మనం అంటే అవిచ్ఛిన్న చలరాశికి సంబంధించిన డేటా అయితే కనుక డెసిమల్స్ ఉంటాయి కాబట్టి, ఆ డెసిమల్స్ ఇందులో ఇంక్లూడ్ అవ్వవు. కాబట్టి ఇందులో మార్చాలి. ఇప్పుడు ఎలా మార్చాలి? ఓకే. అంటే నా దగ్గర డేటా అదే ఉంది. దీన్ని నేను మినహాయింపు తరగతులకు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. అంటే విలీన రూప తరగతిలోంచి మినహాయింపు తరగతి రూపంలోకి మార్చడం అనేది ఏ విధంగా మారుస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మినహాయింపు తరగతుల్లోకి ఎలా మార్చుకోవాలి? విలీన రూప తరగతులు ఇచ్చినప్పుడు అనేది చూద్దాము. దానికంటే ముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో ఒక క్వెషన్ అడిగారు. అంటే ఎందుకు ఇంత డీటెయిల్డ్‌గా చదవాలి? ప్రతి అంశాన్ని కూడా మీరు అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ కింది ప్రతిపాదనలను పరిశీలించండి అని చెప్పి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ, బి, సి, డి అని చెప్పి. అందులో ఏవి సరైనవి అని అడిగారు. ఏ మరియు బి అని, బి మరియు సి అని, బి మరియు డి అని, సి మరియు డి అని. ఒకసారి నేను క్వెషన్ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అంటే ఇందాక మనం ఎందుకు విలీన రూప తరగతులు అంటారు వాటిని? ఎందుకు మినహాయింపు తరగతులు అంటారో డెఫినిషన్ మీకు ఎందుకు ఖచ్చితంగా అర్థం కావాలి అనేది చెప్పాను అనేదానికి ఈ ప్రశ్న అనేది మంచి ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మొదటి స్టేట్మెంట్ ఏమిచ్చారంటే 30, 40, 40, 50, 50, 60 తరగతి అంతరాలలో 50 అనే ఒక రాశి యొక్క విలువ 40, 50 తరగతి అంతరంలో ఉంటుంది అని ఇచ్చాడు మొదటి స్టేట్మెంట్. ఈ 50 అనే విలువ 40, 50 తరగతి అంతరంలో ఉంటుందని ఇచ్చారు. 40, 50 తరగతి అంతరంలో ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే 30, 40, 40, 50, 50, 60 అంటే ఈ 2 కూడా సమానంగా ఉన్నాయి కదా! దిగువ అండ్ ఎగువ పరిమితులు 2 సమానంగా ఉన్నాయంటే అది మినహాయింపు తరగతులు అవుతాయి. మరి మినహాయింపు తరగతులు అంటే ఏంటి? ప్రతిసారి ఎగువ పరిమితిని మనం మినహాయిస్తూ ఉంటాం. అంటే 50 అనేది ఇక్కడ విలువ అనేది ఇక్కడ తీసుకోము. ఇక్కడ తీసుకుంటాం. అంటే ఈ 50 అనే యొక్క విలువ ఎక్కడ ఇంక్లూడ్ అవుతుంది? 40, 50 మధ్యలో ఇంక్లూడ్ అవుతుందా? లేకపోతే 50, 60 మధ్యలో ఇంక్లూడ్ అవుతుందా? అంటే 50, 60 మధ్యలో ఇంక్లూడ్ అవుతుంది. కానీ వీళ్ళు ఏమన్నారంటే 40, 50 తరగతంత్రంలో ఉంటుందని చెప్పారు. 40, 50 తరగతంత్రంలో ఉండదు. ఇక్కడ 50 అనేది ఇక్కడ తీసుకోము. ఇక్కడ తీసుకుంటాం. అంటే ఏ తరగతంత్రంలో ఉంటుంది 50 అనే విలువ? 50, 60 అనే తరగతంత్రంలో ఉంటుంది. మరి ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలంటే ఈ స్టేట్మెంట్స్‌కి మీకు కరెక్టా కాదా తెలియాలంటే మీకు 2 తరగతి అంతరాల మధ్యనున్న భేదం ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. అలాగే రెండో స్టేట్మెంట్ ఏంటంటే ఇవే తరగతి అంతరాల్లో 40 అనేది 40, 50 తరగతి అంతరంలో ఉంటుంది. 40 అనే ఒక విలువ
40-50 తరగతంత్రంలో ఉంటుందని ఇచ్చారు. కరెక్టే కదా! ఇప్పుడు 40 అనేది 30-40 తరగతంత్రంలో ఉండదు. ఇక్కడ ఇది ఎక్స్‌క్లూడ్ అయిపోతుంది. మినహాయిస్తాం. ఎక్కడ తీసుకుంటాము? 40-50 తరగతిలో తీసుకుంటాము. ఈ 40 అనేది ఈ 40-50 తరగతి యంత్రం యొక్క దిగువ పరిమితి కింద తీసుకుంటాం. ఓకే. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్. అలాగే సి స్టేట్మెంట్ ఏమిచ్చారంటే 20-30, 20-30 నెక్స్ట్ 30-40, 40-50 ఇలా 3 తరగతంత్రాలు ఇచ్చి 30 అనే ఒక విలువ 20-30 తరగతంత్రంలో ఉంటుంది అని ఇచ్చారు. 20-30 తరగతంత్రంలో ఉంటుంది. 20-30 తరగతంత్రంలో ఉండదు. ఇక్కడ 30ని మనం మినహాయిస్తాం. ఎక్కడ తీసుకుంటాం? నెక్స్ట్ దాంట్లో ఇమిడిస్తాం దాన్ని. అంటే 30-40 దాంట్లో ఉంటుందని ఇస్తే కరెక్ట్ అయ్యేది. కానీ వాడు 20-30 తరగతంత్రంలో ఉంటుందని ఇచ్చాడు. కాబట్టి సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. బి అనేది కరెక్ట్. అలాగే డి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 40-50, 40-50, 50-60, 60-70 ఈ 3 తరగతులు ఇచ్చి 60 అనే ఒక విలువ 60-70 మధ్యలో ఉంటుంది. తరగతంత్రంలో ఉంటుందని ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే 60 అనేది దిగువ పరిమితి కాబట్టి దిగువ పరిమితిని మనం ఇంక్లూడ్ చేస్తాం. దేన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంటాం? ఎగువ పరిమితిని ఎక్స్క్లూడ్ చేస్తుంటాం, మినహాయిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 60 అనే విలువ దీని మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ ఉండదు. ఇదే స్టేట్మెంట్లో 60 అనే విలువ 50కి 60కి మధ్యలో ఉంటుందని ఇస్తుంటే కనుక అది రాంగ్ అయ్యేది. 60కి 70కి మధ్యలో ఉంటుందని ఇచ్చారు కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే డి స్టేట్మెంట్ కరెక్ట్, బి స్టేట్మెంట్ కరెక్ట్. ఏవి సరైనవి అని ఇచ్చారు? బి మరియు డి సరైనవి. మరి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ముందు బేసిక్స్ అనేవి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ చాప్టరు మీకు ఇచ్చిన సిలబస్లో సాంఖ్యక శాస్త్రం యొక్క ఉపోద్ఘాతం అని ఇచ్చారు కాబట్టి మాత్రమే చెప్పడం లేదు. మిగిలిన చాప్టర్లో ఎక్కడెక్కడైతే ఆ పదాలు నేను వాడుతూ ఉంటానో ఆ పదాలు నేను ఉపయోగిస్తున్నప్పుడు వాటి యొక్క నిర్వచనం అనేది మీకు ఖచ్చితంగా గుర్తుకు రావాలి. నిర్వచనం గుర్తు రావాలి. ఏ ఉదాహరణ తీసుకున్నాం అనేది గుర్తు రావాలి. దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది గుర్తు రావాలి. కాబట్టి ఇది ఓన్లీ ఒక యూనిట్‌లో మాత్రమే చూడకండి. అంటే ఎగ్జామినేషన్‌లో వచ్చే క్వెషన్స్ ఎన్నొస్తాయి అనేది మాత్రమే కాకుండా మీరు స్టాటిస్టిక్స్‌ని నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. స్టాటిస్టిక్స్‌ని చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి స్టాటిస్టిక్స్‌లో ఉండే ప్రతి చాప్టర్ మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి కూడా ఈ చాప్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం విలీన రూప తరగతులు ఇచ్చినప్పుడు దాన్ని మినహాయింపు తరగతిలోకి ఎలా మారుస్తాం అనేది చూసుకుందాం. నేను ఒక తరగతి పౌనఃపున్యం తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నాను పౌనఃపున్యం. సో ఇది విలీన రూపం అని క్లియర్‌గా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అంటే గనుక ఈ 2 సమానంగా లేవు. ఏ తరగతి తీసుకున్నా సరే ఆ తరగతి యొక్క ఎగువ పరిమితి, నెక్స్ట్ తరగతి యొక్క దిగువ పరిమితి 2 సమానంగా లేవు. 2 సమానంగా లేవు అంటే అది విలీన రూప తరగతులే. సో ఇప్పుడు ఇలాంటి విలీన రూప తరగతులు ఇచ్చినప్పుడు దీంట్లో ఉండే నష్టం ఏంటి అనేది మనకి క్లియర్‌గా తెలిసింది. దీంట్లో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అంటే డేటా మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి డేటా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విలీన రూప తరగతుల్ని ఇమిడి ఉన్న తరగతుల్ని మనం మినహాయింపు తరగతిలోకి మార్చుకోవాలి. అది కూడా ఎప్పుడు అంటే నీ దగ్గరున్న దత్తాంశంలో దశాంశ విలువలు కూడా ఉన్నప్పుడు మాత్రమే, అంటే డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మార్చుకోవాలి. నీ డేటాలో దశాంశ విలువలు ఏమీ లేవు సార్, ఓన్లీ పూర్ణాంకాలు మాత్రమే ఉన్నాయి, అప్పుడు ఇదే బెటర్. కాబట్టి ఏం చెప్పుకున్నాం? విలీన రూప తరగతులు విచ్ఛిన్న చలరాశికి ఉపయోగపడతాయి, మినహాయింపు తరగతులు అవిచ్ఛిన్న చలరాశికి ఉపయోగపడతాయి. సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే కనుక ముందు మనము ఈ ఎగువ పరిమితికి ఈ దిగువ పరిమితికి ఏదైనా తరగతులు తీసుకోవచ్చు. రెండింటికి మధ్యనున్న భేదం ఎంతో చూడాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న భేదం, లేదా ఈ 20కి నెక్స్ట్ క్లాస్ 21కి, లేదా ఈ 30కి నెక్స్ట్ క్లాస్ 31కి భేదం ఎంత ఉంది? 1 ఉంది. ఆ భేదాన్ని మనం డీతో రిప్రజెంట్ చేస్తాం.
ఇక్కడ రాస్తున్న డి. డి అంటే ఏంటంటే ఏదైనా తరగతి యొక్క ఎగువ పరిమితికి ఏదైనా తరగతి యొక్క ఎగువ పరిమితికి దాని తర్వాత తరగతి యొక్క దిగువ పరిమితికి మధ్య గల భేదం. ఇది కూడా అడగచ్చు. ఓకే, సో ఏ కరెక్షన్ ఫ్యాక్టర్ అప్లై చేస్తాము అని ఇక్కడ అడగచ్చు. ఏ కరెక్షన్ ఫ్యాక్టర్ మనం ఇక్కడ అప్లై చేస్తాం? స్థిరాంకము అంటారు. ఏ స్థిరాంకాన్ని అప్లై చేస్తామంటే డి అనే స్థిరాంకాన్ని అప్లై చేస్తాము. ఈ డి అనే స్థిరాంకం యొక్క డెఫినేషన్ ఏంటి, నిర్వచనం ఏంటంటే ఏదైనా ఒక తరగతి తీసుకోండి, ఆ తరగతిలో యొక్క ఎగువ పరిమితి ఏదైతే ఉంటుందో, ఎగువ అవధి ఏదైతే ఉంటుందో, ఆ ఎగువ అవధికి లేదా పరిమితికి దాని తర్వాతి తరగతి యొక్క దిగువ అవధికి మధ్యనున్న భేదము, అది డి వాల్యూ అవుతుంది. అది ఖచ్చితంగా ఎప్పుడు కూడా 1 ఉంటుంది. 1 ఉండాలని రూల్ ఏం లేదు. ఎక్కువ సార్లు మ్యాక్సిమం 1 ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సో డి వాల్యూ 1 ఉంటుంది. ఈ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఈ విలీన రూప తరగతుల్ని మినహాయింపు తరగతులకి మార్చుకోవచ్చు. ఎలా మార్చుకుంటామంటే ఆ స్థిరాంకాన్ని ఉపయోగించి మార్చుకుంటాం. కరెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. ఆ స్థిరాంకం ఏంటంటే d/2. స్థిరాంకం యొక్క విలువ ఎంత? d/2 అంటే 1/2 అంటే ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. ఈ స్థిరాంకాన్ని మనం ఏం చేస్తామంటే ఈ స్థిరాంకాన్ని ఉపయోగించి ఈ విలీన రూపంలో ఉన్న తరగతుల్ని మినహాయింపు తరగతుల రూపంలోకి మార్చుకోగలుగుతాం. ఎలా మార్చుకుంటాము? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే తరగతులు అనేవి విలీన రూపంలో ఉంటే కనుక ఆ తరగతిలో ఉండే ఈ అవధులు ఏమైతే ఉంటాయో వాటిని పరిమితులు లేదా అవధులు అంటాం అంతే. కానీ ఒక్కసారి కనుక మీరు విలీన రూపంలోంచి వాటిని మినహాయింపు రూపంలోకి మార్చుకుంటే కనుక అప్పుడు ఆ తరగతి యొక్క విలువలను ఏమంటారంటే అత్యధిక అత్యల్ప విలువలను ఏమంటారంటే హద్దులు అనకూడదు, అవధులు అనకూడదు, హద్దులు అనాలి. తరగతి హద్దులు అంటాం. అంటే మనం విలీన రూపంలోంచి మినహాయింపులోకి మారుస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే అవధి లేదా పరిమితులను మనం హద్దులోకి మారుస్తున్నాము. ఇది అర్థం. విలీన రూప తరగతుల్ని మినహాయింపు రూపంలోకి మారుస్తున్నాం అంటే ఏంటి? పరిమితులని అంటే తరగతి యొక్క పరిమితిని తరగతి యొక్క హద్దులోకి మారుస్తున్నట్టు. ఈ డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా వినాలి. మీరు మామూలుగా చూస్తే మూడు కూడా ఒకటేలా అనిపిస్తాయి. అవధి అన్నా హద్దు అన్నా పరిమితి అన్నా ఒకటే కదా అనిపిస్తుంది. స్టాటిస్టిక్స్లో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏ రెండింటికి? ఈ రెండుకి ఈ ఒకదానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కావాలంటే పరిమితి లేదా అవధి అనండి, రెండు పర్వాలేదు. కానీ ఎక్కడ హద్దు అనాలి, ఎక్కడ అవధి అనాలి అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఎప్పుడు మనం హద్దు అంటామంటే కనుక విలీన రూపం మినహాయింపు రూపంలోకి వచ్చి, అంటే మినహాయింపు రూపంలో ఉండే తరగతిలో ఉండే అత్యధిక విలువలు ఉంటాయి కదా, వాటిల్ని మనం హద్దులు అనాలి. తరగతి హద్దులు అంటాం. బౌండరీస్ అంటారు ఇంగ్లీష్లో, క్లాస్ బౌండరీస్. అలా కాకుండా ఈ విలీన రూపంలో తరగతులు ఉంటాయి కదా, ఈ తరగతిలో ఉండి ఈ అత్యంత విలువలు ఉన్నాయి కదా, ఈ విలువలను ఏమంటారంటే అవధులు లేదా పరిమితులు అంటారు. అంటే మనం స్థిరాంకం ఉపయోగించి విలీన రూపాన్ని మినహాయింపు రూపంలోకి మారుస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా ఏమిటి అర్థం అంటే కనుక అవధి లేక పరిమితుల్ని హద్దుల్లోకి మారుస్తున్నాము అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించే ఫార్ములా ఏంటి అంటే కనుక ఎగువ హద్దు ఈజ్ ఈక్వల్ టు ఎగువ అవధి ప్లస్ d/2. d/2 అంటే మనకు తెలుసు 0.5, అంటే సాధారణంగా 0.5 ఉంటుంది. సాధారణంగా ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా, అంటే ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఒకవేళ డిఫరెన్స్ 4 ఉందనుకోండి, అప్పుడు d/2 ఎంత అవుతుంది? 4/2 అవుతుంది, అంటే 2 అవుతుంది. అప్పుడు మీరు 2 యాడ్ చేయాలి, ఇక్కడ 2 యాడ్ చేయాలి. ఓకే, అంటే జనరల్గా ఇది 0.5 ఉంటుంది. కాబట్టి మీరు ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎగువ అవధి ప్లస్ 0.5 అని గుర్తుపెట్టేసుకోవచ్చు, జనరల్గా ఉంటుంది కాబట్టి.
కాబట్టి అసలైన ఫార్ములా అయితే ఇది. లేదా దీన్ని ఎగువ అవధి అనుకోండి, ఎగువ పరిమితి అని కూడా అనొచ్చు. అలాగే దిగువ హద్దుకి ఫార్ములా ఏంటి అంటే దిగువ అవధి మైనస్ d/2 చేయాలి. అంటే రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 0.5 దీంట్లోంచి దీనికి 0.5 సబ్ట్రాక్ట్ చేసేస్తాము. దీనికి 0.5 దీనికి 0.5 యాడ్ చేస్తాం. దీనికి 0.5 సబ్ట్రాక్ట్ చేసేస్తాం. తీసేస్తాం. దీనికి కలుపుతాము, దీనికి తీసేస్తాం. మధ్యలో ఉన్న డిఫరెన్స్ 1 కాబట్టి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరి మధ్యన 1 కిలోమీటర్ డిస్టెన్స్ తేడా ఉంది. సో ఈ పర్సన్ ఒక 0.5 కిలోమీటర్ వెనక్కి వస్తాడు. ఈ పర్సన్ ఏమో 0.5 ముందుకు వస్తాడు. ఇద్దరు కలవడం అనేది జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఓవర్లాపింగ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు ఓవర్లాప్ అవ్వాలి. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10 ఉండాలి. ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 20 ఉండాలి. అప్పుడే కదా వాటిని మినహాయింపు తరగతులు అంటాం. అలా రావాలి అంటే రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1ని సగం చేయండి, 0.5 అవుతుంది. ఆ 0.5ని ఎగువ అవధులకి మీరు యాడ్ చేయండి, అంటే కలపండి, ఎగువ హద్దు వచ్చేస్తుంది. సబ్ట్రాక్ట్ చేయండి, దిగువ హద్దు వస్తుంది. ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ మనం ఉపయోగించి, ఈ స్థిరాంకాన్ని ఉపయోగించి మనం మినహాయింపు తరగతులకి మార్చుకుంటాం. ఓకే, అంటే ఫార్ములా ఇంపార్టెంట్. సూత్రం అడుగుతారు ఇక్కడ ఖచ్చితంగా. డి అంటే ఏంటో కూడా అడగచ్చు. ఓకే, సో జనరల్గా ఈ యొక్క ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే 0.5 ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి మనం మినహాయింపు తరగతులకి ఎలా మారుస్తాం అంటే మీరు వెరీ సింపుల్. ఇక్కడ ఉండే ఏదైతే పరిమితులు ఉంటాయో ఈ పరిమితులన్నిటికి ఎగువ పరిమితికి ఏం చేస్తారు? 0.5 యాడ్ చేస్తారు. దిగువ పరిమితికి 0.5 సబ్ట్రాక్ట్ చేసుకుంటారు. సో 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. ఇప్పుడు మినహాయింపు తరగతులు ఏమవుతాయి చూద్దాం. మళ్ళీ తరగతి పౌనఃపున్యం అని రాస్తున్నాం. సో ఇక్కడ పౌనఃపున్యం మారదు, పౌనఃపున్యం అదే ఉంటుంది, తరగతులు మారుస్తున్నాం. ఇప్పుడు చూడండి, దీంట్లోంచి మనం 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి, ఎగువ అవధికి 0.5 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది 1 మైనస్ 0.5 అంటే 0.5 అవుతుంది. 10కి 0.5 యాడ్ చేస్తే 10.5 అవుతుంది. అలాగే ఇక్కడ 0.5 తీసేయండి, 10.5 అవుతుంది. ఇక్కడ 0.5 కలపండి, 20.5 అవుతుంది. సార్ 0.5 ఎందుకు చెప్పాను కదా? 0.5 ఎందుకు? d/2 అనేది ఇక్కడ స్థిరాంకం. ఈ స్థిరాంకాన్ని మనం కలపాలి, తీసేయాలి. దేనికి కలపాలి? ఎగువ అవధికి కలపాలి. దేనికి తీసేయాలి? దిగువ అవధికి తీసేయాలి. ఆ d/2 సాధారణంగా 0.5 ఉంటుంది. ఎందుకంటే d వాల్యూ సాధారణంగా 1 ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ ఏమవుతుంది? 20.5 అవుతుంది. 0.5 కలిపితే 30.5 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 30.5 ఉంటుంది. ఇక్కడ 40.5 అవుతుంది. ఇక్కడ 40.5 ఉంటుంది. ఇక్కడ 50.5 అవుతుంది. ఫ్రీక్వెన్సీ సంగతి తర్వాత చూద్దాం. ఇలా వేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 10 ఉంటే ఇక్కడ 11 ఉంటే ఇక్కడ తేడా అనేది ఉంది రెండింటి మధ్యన. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 10.5 ఉంది, ఇక్కడ కూడా 10.5 ఉంది. అంటే ఓవర్లాపింగ్లోకి వచ్చేస్తుంది. ఇది నాన్ ఓవర్లాపింగ్ అంటారు, ఇది ఓవర్లాపింగ్ అంటారు. నాన్ ఓవర్లాపింగ్లోకి మారిపోయింది. అంటే దాన్నే మనం విలీన రూపాన్ని మినహాయింపు రూపంలోకి మార్చడం అంటాం. ఎలా మారుస్తాం? 0.5 అనే ఒక స్థిరాంకాన్ని ఉపయోగిస్తుంటాం. ఈ 0.5ని ఈ దిగువ అవధిలోంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే తీసివేస్తాము. అదే 0.5ని ఈ ఎగువ అవధికి కలుపుతాం. అలా కలిపితే ఇప్పుడు ఏమవుతాయంటే ఈ అవధులు కాస్త హద్దులలోకి మారిపోతాయి. అంటే మీరు ఇక్కడ చాలా చాలా గుర్తుపెట్టుకోండి, విలీన రూప తరగతుల్లో ఉండే ఏవైతే అవధులు ఉంటాయో అవి తరగతి అవధులు లేదా తరగతి పరిమితులు అంతే. కానీ మినహాయింపు తరగతుల్లో ఉండే వాటిని ఈ విలువలను ఏమంటారంటే తరగతంత్రంలో ఉండే అత్యధిక అత్యల్ప విలువలు ఏమంటారంటే వాటిని హద్దులు అన్నారు. సార్ మరి విలీన రూపంలో తరగతి అవధులు ఉంటాయి, ఇక్కడ మినహాయింపు తరగతిలో హద్దులు ఉంటాయి అంటున్నారు. మరి ఇక్కడ అవధులు ఉండవా అంటే అవధులే హద్దులు. ఇక్కడ ఈ రెండు సమానమే, అవధులన్నా హద్దులన్నా ఒకటే. ఎందుకంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? 0 ఉంది కదా, అంటే d 0 అయిపోతుంది కదా.
డి అంటే స్థిరాంకం, d/2 కూడా 0 అయిపోతుంది కదా! కాబట్టి ఇక్కడ మార్చాల్సిన అవసరం ఉండదు. ఇక్కడంటే ఇక్కడ మార్చిన తర్వాత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర తరగతులు ఇలా ఉన్నాయి. 0-10, 10-20, 20-30 ఉంది. ఇదే రూపం మినహాయింపు తరగతులు ఇవి. ఈ మినహాయింపు తరగతుల్లో మధ్యలో డిఫరెన్స్ అనేది లేదు కదా! 0 అయిపోతుంది కదా! కాబట్టి వీటిల్ని మీరు కావాలంటే హద్దులనుకోండి. ఈ అత్యధిక, అత్యల్ప విలువలు ఉన్నాయి కదా! వీటన్నిటిని తరగతి అంతరాల్లో ఉన్న విలువల్ని హద్దులనుకోండి లేదా అవధులనుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అది మినహాయింపు తరగతులు కాబట్టి. ఏవైనా ఒకటే. కానీ విలీన రూప తరగతుల్లో మాత్రం మనం స్థిరాంకం అప్లై చెయ్యకముందు అవధులనాలి. అప్లై చేసిన తర్వాత హద్దులు కింద మారిపోతాయి. హద్దులనాలి. సో తరగతి అవధికి, తరగతి హద్దుకి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. నేర్చుకోవాలి. క్లాస్ లిమిట్ అంటారు దీన్ని. దీన్ని క్లాస్ బౌండరీ అంటారు. లిమిట్ వేరు, బౌండరీ వేరు. లిమిట్ అంటే అవధి లేదా పరిమితి. అవధి అనొచ్చు, పరిమితి అనొచ్చు. బౌండరీ అంటే ఏంటి? హద్దు. సార్ బౌండరీ అనే పదం వాడుకోవాలా? వాడుకోవచ్చు మీరు. ఇలా ఇవ్వచ్చు. తరగతి బౌండరీ అనే వర్డ్ వాడొచ్చు కదా వాడు. కాబట్టి హద్దుల్ని ఏమంటారు? బౌండరీస్ అంటారు. మరి అవధిని ఏమంటారు? లిమిట్స్ అంటారు. అంటే మన స్థిరాంకం అప్లై చేసిన తర్వాత ఏ స్థిరాంకం? d/2 అనే స్థిరాంకం. ఇది జనరల్‌గా ఎంత ఉంటుంది? 0.5 ఉంటుంది. ఈ స్థిరాంకాన్ని అప్లై చేసిన తర్వాత విలీన రూపంలో ఉన్న అవధులు మినహాయింపు రూపంలో ఉన్న హద్దుల్లోకి మారిపోతాయి. మినహాయింపు రూపంలో హద్దులన్నా అవధులన్నా ఒకటే. కానీ విలీన రూపంలో స్థిరాంకాన్ని అప్లై చేయకముందు వాటిని అవధులు అనాలి. అప్లై చేసిన తర్వాత అవి మారిపోయిన తర్వాత వాటిని హద్దులు అనాలి. ఈ రెండింటికి చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. మీరు చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో బట్ మనం కేంద్ర స్థానపు కొలతలు మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అంకమద్యం దగ్గర కానీ, మధ్యగతం కానీ, బాహుళకం దగ్గర కానీ ఎక్కడెక్కడ మనం విలీన రూపాన్ని మినహాయింపు రూపంలోకి మార్చుకుంటున్నాము అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ హద్దు అంటే ఏంటో తెలుసుకోవాలి. అవధి అంటే ఏంటో తెలుసుకోవాలి. అవధులు ఇచ్చినప్పుడు ఎలా మార్చుకోవాలి హద్దుల్లోకి అనేది ఎక్కడ మారుస్తున్నాము, ఎలా మారుస్తున్నాము ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏ సందర్భాల్లో మారుస్తున్నాము. ఇంకా మీకు క్లాసెస్ జరగలేదు కాబట్టి మీరు అక్కడ మళ్ళీ అంకమద్యం దగ్గర కానీ, మధ్యగతం దగ్గర కానీ, బాహుళకం దగ్గర కానీ నేను ఈ పదాలు వాడుతున్నప్పుడు మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చూసుకోండి ఒకసారి. అక్కడ నేను ఏదైతే వాడుతున్నానో ఇక్కడ మనం కంపల్సరీగా పరిమితుల్ని హద్దుల్లోకి మార్చుకోవాలి. అంటే కనుక మీకు పరిమితి అంటే ఏంటి, హద్దు అంటే ఏంటి, రెండు ఒకేలా అనిపిస్తున్నాయి కదా, రెండు ఒకటే కదా అని మీకు అనిపిస్తే ఈ వీడియో మళ్ళీ చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, విలీన రూపంలో ఉండే వాటిని అవధులు అనాలి. వాటిని మినహాయింపు తరగతుల్లోకి మార్చిన తర్వాత హద్దులు అనాలి. అంటే అవధులు హద్దుల్లోకి మార్చడాన్ని, విలీన రూపాన్ని మినహాయింపు రూపంలోకి మార్చడం రెండు ఒకటే. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే అవిచ్ఛిన్న పౌనఃపున్య విభాజనంలో ఉపయోగించే తరగతులు ఏవైతే ఉంటాయో ఆ తరగతుల్లో ముఖ్యమైన రకాలు రెండు ఉన్నాయి. మినహాయింపు తరగతులు, విలీన రూప తరగతులు. వాటి యొక్క నిర్వచనం ఏంటి, ఉదాహరణ ఏంటి, వాటిలో ఉండే అత్యల్ప అత్యధిక విలువల్ని అవధులు అంటారా, పరిమితులు అంటారా, హద్దులను ఎప్పుడు అనాలి, అలాగే మినహాయింపు తరగతుల్లోకి ఎలా మార్చుకోవాలి విలీన రూప తరగతులు ఇస్తే, అసలు ఇచ్చిన దత్తాంశం ఇది విలీన రూపమా మినహాయింపు రూపమా అనేది ఎలా కనుగొనాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే బేసిక్ థింగ్. ఈవెన్ వాటి మీద వచ్చే క్వశ్చన్ కూడా మీకు చూపించాను. సో వీటి మీద మనకి క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ డి విలువ అంటే ఏంటి అని అడగడానికి అవకాశం ఉంది. తరగతి హద్దు అంటే ఏంటి అడగడానికి అవకాశం ఉంది. తరగతి హద్దు ఫార్ములా ఎలా మార్చుకోవాలి, ఎగువ హద్దు ఫార్ములా ఏంటి, ఎగువ హద్దు ఫార్ములా ఏంటంటే ఎగువ అవధి ప్లస్ d/2. మరి దిగువ హద్దుకి ఫార్ములా ఏంటి, దిగువ అవధి మైనస్ d/2. డి అంటే ఏంటి, ఒక తరగతిలో ఎగువ పరిమితికి దాని తర్వాతి తరగతి యొక్క దిగువ పరిమితికి మధ్యన ఉన్న డిఫరెన్స్, భేదము, అది ఎప్పుడు 1 ఉంటుంది సాధారణంగా. కాబట్టి d/2 1/2 అవుతుంది, 0.5 అవుతుంది. ఆ డిఫరెన్స్ 4 ఉంటే 4/2 2 అవుతుంది. ఆ డిఫరెన్స్ 10 ఉంటే 10/2 5 అవుతుంది. ఇంత క్షుణ్ణంగా మీకు ఇవి తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ రెండు తరగతుల తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకోబోతున్న ఇంకొక ఇంపార్టెంట్ టైప్ ఏంటంటే క్లాసెస్ యొక్క టైపు వివృతాంత తరగతులు అంటే ఏంటి.
వివృతాంత తరగతుల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Bhavan Statistics and make your statistics related dreams come true. Download the app now.